తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తేవడం లక్ష్యం కోసం పదవులను తృణప్రాయంగా వదిలి ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా నా చీతూ వద్దు పోండ్రా అని చెప్పి ఒక ఉద్యమకారుడి కడుపులో పుట్టిన కేటీఆర్ ఎందుకు ఊకుంటాడు? ఉద్యమకారుడి కడుపులో పుట్టిన వ్యక్తి ఎందుకు ఊకుంటాడు? ఖతం మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిండు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అనిపించలే. ఒకసారి చూడురు, ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహానికి సోమవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం క్షీరాభిషేకం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే క్షీరాభిషేకం, పాలాభిషేకం చేస్తున్నాడు. తప్పు జరుగుతున్నది తల్లి, మమ్మల్ని క్షమించు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేము మార్పు పేరుతో ఎన్నుకున్నాం. ఆ మార్పు పేరుతో వచ్చిన ప్రభుత్వం ఇంత ఘోరం చేస్తుంది అనుకోలే, తల్లినే మారుస్తుందని నేను అనుకోలే అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ అభిషేకం చేసి చూడు. తలరాత మారుస్తానని తల్లిని మారుస్తావా? ఇదేనా మార్పు? ప్రభుత్వాలు మారితే తల్లులు మారతారా? చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే. ఇది ఈ నేల అస్తిత్వం, ఆత్మగౌరవం పైన దాడి. రాజసం ఉట్టిపడేలా తల్లి రూపాన్ని మార్చేస్తారు. దివాలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ తల్లి, ఆ తల్లి సగౌరవంగా కూడా గాంధీ భవన్కు పంపుతాం. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు రాష్ట్రమంతటా కూడా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చిండు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారట. సోనియా బర్త్డే అధికారికంగా జరుపుకోవడం కోసం తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకున్నారు. నిన్న బలిదేవత అన్నారు, నేడు బర్త్డే జరుపుతా అంటున్నారు. అందుకోసమే విగ్రహంలో మార్పు పేరుతో తతంగం, అవతరణ దినోత్సవం పేరుట డ్రామా. కేటీఆర్ అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల తలరాతలు మారాలి తప్ప తల్లుల విగ్రహాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు. మార్పు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో ఉదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీసుకువచ్చిన మార్పు ఇదేనా అని కూడా ఎద్దేవా చేశారు. రాజసం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుందని చెప్పిండు. తెలంగాణ తల్లి, అయ్యో నా తెలంగాణ తల్లి ఎంత అద్భుతంగా ఉన్నది. ఈరోజు ఎట్లా తయారు చేసిరు చూడురి. రాజసం ఉట్టిపడేలా ఉన్నది నా తెలంగాణ తల్లి. ఈరోజు తెలంగాణ తల్లిలో మార్పులు చేసి, మార్పు అంటే ఏంటిది నాకు అర్థం కాదు. రేవంత్ సర్కార్ను నేను అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మార్పు అంటే ఏంది? తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, చేయడానికి ఉద్యోగం లేక, కనీసం నిత్యంగా ఒకరోజు ఒక మనిషి సగటుకు కావాల్సిన అవసరాలు లేకపోతే వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే దాన్ని మార్పు అంటారు. ఉన్నదాన్ని చెడగొచ్చి కట్టుకున్న ఇల్లును బొందపాలు చేసి, ఆబాసు పాలు చేసి, ఇళ్ళని నేలమట్టం చేసి, మళ్ళీ ఏంది కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేకని స్థితికి తీసుకురావడాన్ని మార్పు అంటారా ముఖ్యమంత్రి గారు? వాట్ నాన్సెన్స్. ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? మేధావులంతా ఏమైపోయారు? చదువుకున్న విద్యార్థులు ఏమైపోయారు? విద్యార్థి సంఘ యోధులంతా ఏమైపోయారు? పోరాట యోధులంతా ఏమైపోయారు? నేను అడుగుతున్నా, ఈరోజు ప్రశ్నిస్తున్నా. మన తెలంగాణ తల్లి మార్ప ఇదేనా మీరు చూస్తున్నది? తెలంగాణ తల్లిని మారుస్తారా? తెలంగాణ తల్లిని మార్చడం ఏంటండి నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఎంత ఘోరం అండి. అధికారికంగా తెలంగాణ తల్లి జీవో విడుదల కించపరిస్తే కఠిన చర్యలు. ఇకపై డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు. ఎవ్వరు కించపరుస్తలేరు. ఏమంటున్నామంటే, సరే నీకు నచ్చిన రూపమే ఉండని, ఈ కంకిబెరడు ఇట్లనే, ఇది ఇట్లా అని ఇక్కడ బతుకమ్మ పెట్టి, లేదా ఇక్కడ బతుకమ్మ పెట్టినా చాలు, మాకు ఇక్కడ కిరీటం కావాలి, ఇక్కడ మాకు వడ్డానం కావాలి. మా తల్లి నిండు అలంకరణతో అద్భుతంగా ఇట్లా చూడగానే 2 చేతులు వాటంతట అవే వచ్చి ఇట్లా మొక్కేటట్టు మా తల్లిని రూపాన్ని తీర్చిదిద్దాను. మేము రూపాన్ని కించపరుస్తలేం. ఈడ నాడు నేడు పోనీ ఎందుకు మార్చిలో వివరణ అడుగుతున్నాం, ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరణ అడుగుతున్నాం, ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నదో చెప్తున్నాం. ఈ ఆమోదయోగ్యం ఎవరు చెప్పిళ్ళు? విపక్షాలు స్వపక్షాలు అన్ని పార్టీలు కలిపి ఏమన్నా సమావేశం నిర్వహించిల్లా? ఈ రాష్ట్రానికి సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్కు సంబంధించి అక్కడ నిర్వహించి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లేదా ఇతర పార్టీలన్నింటినీ సమీక్షా సమావేశం చేసి మేము ఈ విధంగా తెలంగాణ తల్లిని మార్చదలుచుకున్నాం, ఈ విధంగా మేము మారుస్తున్నామని వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఏమన్నా మార్చారా? దీనికి సమాధానం అడుగుతున్నాం మేము. ఇవన్నీ ప్రశ్నలే. ఇక్కడ తల్లిని ఎవరు కించపరుస్తారా? ఒక అవ్వకడుపులో పుట్టినోడు ఎవడు కూడా కించపరచడు. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఎవరు కించపరచరు. మేమేం అడుగుతున్నామంటే, మా తల్లి రూపాన్ని పూర్తి స్థాయిలో అలంకరించు అంటున్నాం. బాంచన్ అంటాం, దండం పెడతాం, కాలు మొక్తాం. మా తెలంగాణ తల్లి కోసం ఎంతకైనా దిగజారుతాం. మా తల్లి కోసం మా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మా తెలంగాణ తల్లి కోసం ఎంత దూరమైనా
తగ్గుతాం మేమేమంటున్నామంటే ఇక్కడ తెలంగాణ తల్లిని ఎవ్వరు కించపరచట్లే, నిండు ఆభరణంతో చూపెట్టమంటున్నాం మేము. మా తల్లిని కిరీటం, వడ్డానం, నక్లెస్లు అన్నీ పెడితే మాకు హ్యాపీ. మా అమ్మ చూడు ఇట్లా చూడగానే ఆటోమేటిక్ ఇట్లా చేతులు వచ్చి ఇట్లా మొక్కాలి. మేమేమంటున్నామంటే మా తెలంగాణ తల్లిని ఇక్కడ రూపాన్ని ఎవరు కించపరచలేరు, ఈ ఆభరణాలను ఇటు వేయమంటున్నాం అంతే. సరే మీకు నచ్చలే, ఇది ఇటేసి ఇది ఇటే అభయస్తం పేస్ట్లా ఇట్లా పట్టర్రి. ఆనాటు ఏది చేదు జ్ఞాపకాలకు సంబంధించి మా ఆడబిడ్డల ఆత్మ కిరీటాన్ని నెయ్యి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మాకు కావాలి మా తల్లి రూపాన్ని మేము చూడాలనుకున్నాం. ఈరోజు ఇంత దారుణం అయిపోతుందా? మార్పు అంటే ఇది కాదు కదా,